తెలంగాణలో జూలై నెలలో సమృద్ధిగా వర్షాలు కురిశాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. కురవాల్సిన వర్షాల కంటే అధిక వర్షపాతం నమోదైందన్నారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని, అది బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారిని శ్రావణితో మా ప్రతినిధి కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో జూన్ నెలలో వర్షాలు నిరాశపరిచినా కూడా జూలై నెలలో మనకు మంచి వర్షాలు నమోదయ్యాయి. ఇప్పటికే మనం చూసుకోవచ్చు, చాలా వరకు జూలై నెలలో కురిసిన వర్షాలకి ఇటు డ్యాములు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు నిండు కుండలా కనిపిస్తూ ఉన్నాయి. మరి జూలైలో ఎంత వర్షపాతం నమోదైంది, ఈ ఆగస్టులో వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉందో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారిని శ్రావణి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి మేడం, ప్రస్తుతం మనకు జూలైలో చాలా వరకు అయితే వర్షాలు మంచి సమృద్ధిగా కురిచాయి. సో ఎంత వర్షపాతం నమోదైంది మనకు జూలై నెలలో? జూలై చూసుకున్నట్లయితే మనకి జూలై మొదటి వారం కొద్దిగా నిరాశపరిచినప్పటికీ రెండో వారం నుంచి మరింతగా పుంజుకోవడంతో పాటుగా ఋతుపవనాలు మనకి ఈ అల్పపీడనాలు ఏర్పడడం, వరుసగా అల్పపీడనాలు ఏర్పడడం వల్ల జూలై చివరాఖరికి చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం మీదుగా సమృద్ధిగా వర్షాలు కురవడం అయితే జరిగింది. ప్రస్తుతానికి జూలై నెల ఆఖరికి అంటే ఆగస్టు 2వ తేదీ వరకు చూసుకున్నట్లయితే మనకి 26% రాష్ట్రం మొత్తం మీదుగా, అంటే జూన్ 1వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు చూసుకున్నట్లయితే మనకి 26%గా వర్షపాతం నమోదవడం అయితే జరిగింది. రాష్ట్రం మొత్తం మీదుగా చాలా చోట్ల సాధారణం కంటే అధికమైన వర్షపాతం నమోదవడం జరిగింది. ముఖ్యంగా ములుగు, జయశంకర్, భూపాలపల్లి, అలాగే వరంగల్, హన్మకొండ పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే సాధారణం కంటే ఎక్సెస్గా ఎక్కువగా ఉందని చెప్పచ్చు. ఒక 4 డిస్ట్రిక్ట్స్ ముఖ్యంగా రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, అలాగే మెదక్ జిల్లాల్లోని మార్జినల్ డెఫిషియట్లో ఉన్నాయి. మిగతావన్నీ కొద్దిగా సర్ప్లస్లో ఉన్నాయని చెప్పచ్చు అన్నమాట. సో మనకు జూలై నెలలో ఎక్సెస్ రెయిన్ఫాల్ నమోదైంది. ఈ వచ్చే ఆగస్టులో కూడా దాదాపు మనకు ఎలా ఉండబోతా ఉంది, ఎట్లాంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది మ్యామ్? ఆగస్టు కూడా మొదటి ఒక వారం కొద్దిగా తక్కువగా ఉన్నప్పటికీ రెండో వారం నుంచి మరీ కొద్దిగా ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడనాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఈ నెలలో కూడా మనకు అనుకున్న విధంగా వర్షం కురిసే అవకాశం అయితే ఉంది. ఈ ఏడాది మనం అనుకున్న విధంగానే సాధారణం కంటే కొంచెం అధిక వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. చూస్తూ ఉన్నాగా వెదర్కి సంబంధించిన అప్డేట్స్. ప్రస్తుతం అయితే దాదాపు వచ్చే 3 రోజుల పాటు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇప్పటికే జూలై నెలలో మాత్రం మనం ఎక్సెస్ రెయిన్ఫాల్లో ఉన్నామని, ఆగస్టులో కూడా మనకు మంచి వర్షపాతం కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ వచ్చే 3 రోజులు ఉత్తర ఈశాన్య జిల్లాల్లో మనకు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకైతే అలర్ట్స్ అయితే జారీ చేశారు. ఇటు హైదరాబాద్కి చూసుకున్నట్టయితే మనకు ఉదయం అంతా కూడా ఆకాశం మేఘవృతంగా ఉండి సాయంత్రం సమయంలో తేలికపాటి జల్లులు అయితే కురిసే అవకాశం ఉంది. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ కుశల్తో కల్పన, సాక్షి టీవీ, హైదరాబాద్.